విరాజ్ వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. పోలీసులు రాగానే సార్ మీకోసం పోలీసులు వచ్చారని చెప్పి విరాజ్ వాళ్ళ నాన్నతో లాయర్ అంటాడు. దాంతో విరాజ్ వాళ్ళ నాన్న షాక్ అయ్యి లేచి నిలబడతాడు. లేచి నిలబడి ఏంటి, ఎందుకు ఇలా వచ్చారు, ఏంటి ఈ కేసుని మీకు మీరుగా తవ్వుకొని వస్తున్నారా లేదా మీకు వెనక నుండి ఎవరైనా పంపిస్తున్నారా అని చెప్పి విరాజ్ వాళ్ళ నాన్న పోలీసులతో అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న గీత వచ్చి నేనే సార్ అని చెప్పి గట్టిగా అంటుంది. దాంతో గీత అయితే బయట నుండి లోపలికి వస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇదా అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక గీత అతని ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నేనే గీత ఎల్ఎల్బి, నేను ఎవరో మీకు తెలుసు కదా, నేను ఒక లాయర్ని. మీరు పద్మావతి కేసు గురించి కప్పివేయాలనుకుంటున్నారు. దానికోసం మీరు పద్మావతిని బెదిరించారో లేదా పద్మావతిని చంపేశారో తెలియదు. ఇప్పుడు మాత్రం పద్మావతి ఎక్కడ ఉందో తెలియాలి. పద్మావతి ఎక్కడ అని చెప్పి గీత పోలీసుల ముందే అతన్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అతను అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయికి మా గురించి ఎలా తెలిసింది, విరాజ్ ఈ పని చేశాడని దీనికి ఎలా తెలిసింది, అసలు ఇదంతా ఏంటి అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక గీత మాత్రం అతన్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది, చెప్పండి పద్మావతి ఎక్కడ, పద్మావతి మీ దగ్గర ఉందని మాకు తెలుసు అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటుంది. దాంతో అతను షాక్ అయ్యి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.